హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను చెప్పాను కదా ఇలా ఫ్రీ ఐటమ్స్ ఎలా వస్తున్నాయంటే జయచంద్రన్ టెక్స్టైల్స్ అని ఇది టీ నగర్లో ఉంటుంది, పనగల్ పార్క్లో కూడా ఉంటుంది. ఈ షాప్లో ఏంటంటే మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన పాయింట్స్ అనేది మన బిల్లు ఉంటుంది కదా, మన బిల్ తీసుకెళ్ళి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ మనం ఇచ్చామంటే వాళ్ళు కంప్యూటర్లో మన పాయింట్స్ అనేది అప్డేట్ చేస్తారు. మర్చిపోకుండా అది మాత్రం చేసుకోవాలి. తర్వాత నేను పర్చేస్ చేసిన ప్రతిసారి పాయింట్స్ యాడ్ చేయించుకుంటాను. ఇది నేను 2013లో తీసుకున్నాను. 1316 పాయింట్స్ ఉన్నాయి కదా, ముందు వీడియోలో చూసాం కదా. దానికి ఏమేమి కొన్నానంటే మా బాబు కోసం అండర్వేర్స్ తీసుకున్నానండి. ఇక్కడ క్వాలిటీ బాగున్నాయని చూశాను, రేట్ కూడా రీజనబుల్గా ఉంది. ఆన్లైన్లో వచ్చేసి 500కి 4 వస్తున్నాయి. బట్ ఇక్కడంటే క్వాలిటీ బాగుంది. మా వాడికి చూశాను ఇక్కడే. నేను 73 సెంటీమీటర్ సైజ్ అనేది ఇక్కడే చూశాను. సో వాడికి ఏదో కలర్స్ కావాలన్నాడు, వాడికి కావాల్సిన కలర్స్ వాడు తీసుకున్నాడు. అలా ఒక 4 తీసుకున్నాను. ఇవి 300 అయింది. ఇంకా మన దగ్గర 1016 రూపీస్ ఉంది. దీనికి వచ్చేసి నేను డైలీ వేర్ స్లిప్పర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా పాప హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నది అండ్ ఒక బొమ్మ కూడా తీసుకున్నది. స్లిప్పర్స్ అనేది చాలా బాగున్నాయి. డైలీ వేర్కి ఇంట్లో వాడుకోవడానికి ఉంటాయిలే అని చెప్పనేసి తీసుకున్నాను. మా పాప వచ్చేసి బార్బీ బాగుందని బార్బీ తీసుకున్నది. దీనికి డ్రెస్ కూడా స్టిచ్ చేసేసి ఉన్నారు. మామూలుగా మనం ఎలా వేసుకుంటామో అలాగే డ్రెస్సెస్ కూడా నీట్గా స్టిచ్ చేసేసి ఉంది. అంబ్రెల్లా కటింగ్లో డ్రెస్ ఇచ్చారు. మా పాపకైతే చాలా నచ్చింది. నాకు ఇది కావాలని కూర్చున్నది. సరే అని అది తీసించాను. తర్వాత వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి. పింక్ చెప్పాను కదా, మా పాపకి పింక్ అంటే చాలా ఇష్టం అని. ఇంకా పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ చూడగానే నాకు ఇది కావాలమ్మా అని చెప్పాననేసి, ఇంకా నాకు ఇంకేం వద్దు, ఇది మాత్రం లాస్ట్ అని చెప్పని అడిగింది. సరే ఇంకా అలా అడిగేసరికి నేను ఇంకేమనలేకపోయాను, అది తీసించాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత మన దగ్గర వచ్చేసి ఇంకా మన దగ్గర 606 రూపీస్ అనేది రిమైనింగ్ ఉంది. ఈ వోచర్లో మనం దీనికి ఏమేమి పర్చేస్ చేశాను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ 606కి ఏం పర్చేస్ చేశాను, ఒకవేళ ఎక్స్ట్రా పెడితే ఎంత పడ్డాయి ఎక్స్ట్రా అనేది ఒకసారి మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching.